బీసీ రిజర్వేషన్లపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీసీల రిజర్వేషన్లలో బీజేపీ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తోందని బీసీ ఉద్యమ నాయకుడు బీరయ్య యాదవ్ తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు రాని అడ్డు బీసీలకు ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు ఆయన. తమ వాటా తమకు ఇవ్వాల్సిందే అంటున్న బీరయ్య యాదవ్ తో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. బీసీలకు చట్టబద్ధంగా అవకాశం వస్తుందని ఆశపడ్డ వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో పైన హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో బీసీలు ఎలా ఆలోచిస్తున్నారు, ఆ బీసీల కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఈ అంశంలో ఎవరు దోషి అన్న విషయాన్ని ఆ నేటివ్ ఫోరమ్స్ జాతీయ అధ్యక్షులు ఆ బీసీ ఉద్యమ నేత బీరయ్య యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మనం గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్నాయని పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పెంపుకి కొంత ప్రయత్నం చేసింది, జీవో 9ని తీసుకొచ్చింది, దీన్ని కోర్టు స్టే ఇచ్చింది. ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? బీసీ రిజర్వేషన్స్ మీద కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే ప్రయత్నం ఉందో అది చిత్తశుద్ధితోటి చేసిందనేది నేను భావిస్తున్నా. ఎందుకు భావిస్తున్నానంటే, మొదట వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేశారు ఎన్నికలు వెళ్ళే ముందు. ఏమన్నారంటే 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థలకు ఇస్తామన్నారు. తదుపరి కులగణన కోసం ఒక కమిషన్ వేశారు. కమిషన్ వేసిన తర్వాత సింగిల్ ఏకసభ కమిషన్ వేశారు. దాన్ని కూడా మేము అక్కడ చెప్పడం జరిగింది. లెక్కలు తీసుకున్నారు, 2% అటో ఇటు లెక్కలు అయితే సేకరించారు. అందులో 56% లెక్కలు మొత్తం మనకు వచ్చినాయి. వచ్చిన తర్వాత వాళ్ళు చట్టం చేశారు. చట్టం చేసినప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు సై అన్నాయి. తర్వాత వాళ్ళకు మళ్ళీ డౌట్ వచ్చింది, చట్టం అవుతుందో లేదో, సంతకం పెట్టాలి కదా. ఒక తీర్మానం పాస్ చేసినప్పుడు ఆ చట్టం కావాలంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సంతకం పెట్టాలి. మళ్ళీ డౌట్ వచ్చి తొందరగా ఎన్నికలు పెట్టాలి కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆర్డినెన్స్ చేశారు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలేదు గవర్నర్ గారు, అసెంబ్లీ చేసిన చట్టం మీద సంతకం పెట్టలేదు. అసెంబ్లీ పార్లమెంట్కి పంపిన దాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని రాష్ట్రపతికి ఆమోదం తెలపాల్సిన బాధ్యత బీజేపీది. మాకు రిజర్వేషన్ ఏంది, పొట్ట నింపుకోవడానికి, ఏదో ఇంత ఆత్మగౌరవంగా బతకడానికి తప్ప ఈ దేశ సంపద అంతా మా చేతిలో లేదు కదా. మేము కాంట్రాక్టర్లు లేము, గవర్నర్లు లేరు, ప్రైమ్ మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు లేరు, సినిమా యాక్టర్లు లేరు, కాంట్రాక్టర్లు లేరు, మీడియా హౌజెస్ లేవు. మాకు అన్ని పరిశ్రమలు మీరే, టాటాలు మీరే, బిల్రాలు మీరే, రిలయన్స్ మీరే, ఆదాని మీరే, అంబానీ మీరే. ఏ చాయ్ కొట్లో, పంచర్ దుకాణంలో, మిర్చి బండ్లో ఏదో గొర్రెలు కాసుడో, బర్రెలు కాసుడో, గీత పనో, నేత పనో ఏదో చిన్న చిన్న బతుకుకోరం చేస్తున్నాం. కానీ ఈ దేశ సంపదంతా ఎవరు దోసుకుంటున్నారు? మీరే కదా. కాబట్టి మీరు ఇటువంటి దానికి అడ్డం వస్తే ఏమవుతుంది, మొత్తం తిరుగుబాటు వస్తుంది. రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓట్లు మాకే, మేము వేసుకుంటాం, మా క్యాండిడేట్లు ఉంటారు, ఎవరెంతో వారికంతా. మీరు మా ఓట్లు వద్దనుకుంటే అడ్డం రండి. రేపు మేము ఈడబ్ల్యూఎస్ మీద మేము సవాల్ చేస్తాం సుప్రీంకోర్టు. బీజేపీదంతా ఇప్పటికి కుట్ర. ముస్లింలు ఈ దేశ పౌరులు గారా? ముస్లింలు ఏం పని చేస్తున్నారు? చాయ్ బండో, డబల్ రొట్టెనో, పంచర్ బండ్లో, ఇంకేదో చిన్న చిన్న పనులు చేసుకొని అరటి పనులు అమ్ముకుంటూ బతున్నారు. ముస్లింలు ఈ దేశం పౌరులు అయినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వద్దు? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ పెంచిన జీవో 9ని కోర్టు ముందర నిలబడదని ముందే మీరు ఊహించారా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? యాక్చువల్గా వీళ్ళు ఎంత పెద్ద చట్టం తెచ్చినా, పగడబంది చట్టం తెచ్చినా, కోర్టులన్నీ కూడా ఇప్పుడు బీజేపీ మైండ్, ఆర్ఎస్ఎస్ బీజేపీ మైండ్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి జ్యుడిషియర్ని కూడా వాళ్ళు కబ్జా చేశారు. నువ్వు ఎంతమంది చట్టం చేసినా వాళ్ళు కొట్టేయడానికే సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో మీరు ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఒక బీసీ ఉద్యమ నాయకుడిగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు తరం మారింది. వెనకటికి ఏంటంటే ఇప్పుడు తప్పకుండా రోడ్ల మీదనే ధర్నా చేయాలి, లేకపోతే ఏమన్నా బస్సులను వలగొట్టాలి, బంధువులు చేయాలి, అది పోయింది. 90s వరకు ఉండేది. చదువుకున్న సెక్షన్ ఏమనుకుంటుంటే మేమెంతో మాకంతా ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా ఇది కాంగ్రెస్ ఒకవేళ విఫలమైనప్పటికీ దాన్ని కూడా జయప్రదం చేయలేదు అనేది దాన్ని కూడా ఎంతో కొంత సూరక తగులుతుంది. సైంధవులు లాగా ముసుగేసుకొని బీసీలకు అడ్డం ఎవడు పడుతుండనేది ఈడికెళ్ళి అందాక అనేది బీజేపీ అనేది చదువుకున్న విజ్ఞానవంతులకు అందరికీ అర్థమైపోయింది. వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకం. మేమెంతో మాకంతా అంటున్నారు బీరయ్య యాదవ్. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఇది కేవలం స్థానిక సంస్థలకే కాకుండా చట్టసభలకు కూడా రిజర్వేషన్లు విస్తరించే విధంగా భవిష్యత్తులో ఉద్యమాలు తప్పకుండా వస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.